అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 33వ భాగము రచయిత స్వర్ణ బొప్పాల గారు. రాధను అలా చూసి క్రిష్‌కి నవ్వు ఆగలేదు. గట్టిగా నవ్వేశాడు. క్రిష్ నవ్వు సౌండ్‌కి తను ఉన్న పొజిషన్‌ని చేంజ్ చేసుకొని నార్మల్ అయ్యి, ఏంటి సార్ అలా నవ్వుతున్నారు? అయినా ఫోన్ చేస్తాను అని చేతిలోకి తీసుకొని గేమ్ ఆడుతున్నారేంటి? అంది రాధ. తను ఇప్పుడే కదా వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళగానే ఇంత లేట్ ఎందుకయింది అని అడిగితే తను ఏదో ఒకటి చెప్పి రూమ్‌లోకి వెళ్ళాలి కదా! వెంటనే మనం కాల్ చేస్తే తను అక్కడే ఉంటే ప్రాబ్లమ్ అవుతుంది అన్నాడు క్రిష్. అవును కదా! నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు? నిజంగా మీరు జీనియస్ సార్ అని మళ్ళీ వెంటనే అయినా మీకు అంత టాలెంట్ ఉంది కాబట్టే ఇంత బిజినెస్ రన్ చేయగలుగుతున్నారు అంది రాధ. క్రిష్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఈ లోకంలో ఎవరికంటే తక్కువ కాదు రాధ. ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది. ఒకరికి నచ్చినది ఒకరికి రాదు. అంతే. అందరూ వచ్చినది ఒకరికి రాదు. అంతే. అందరూ నేర్చుకోవాల్సిందే. నేర్చుకునేవి చాలా ఉంటాయి. మనకు వచ్చింది చాలా తక్కువ. మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది అన్నాడు క్రిష్. నిజమే అన్నట్లుగా తల ఊపింది రాధ. క్రిష్‌తో మాట్లాడుతూనే తనని డీప్‌గా అబ్జర్వ్ చేసింది రాధ. క్రిష్ పైకి నార్మల్‌గా ఉన్నా లోపల యశోదని మిస్ అవుతున్న ఫీల్ అలాగే ఉంది. లోపల తను ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుంది రాధ. నిజంగానే మీరు చాలా గ్రేట్ సార్. మీరు అంత బాధలో ఉండి కూడా నార్మల్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. మీ వల్ల ఎవరు బాధపడొద్దు అని మీ బాధను మనసులోనే దాచుకొని పైకి మాత్రం సంతోషంగా ఉంటున్నారు కదా! అనుకుంది రాధ. ఏదో డీప్‌గా ఆలోచిస్తున్న రాధ వైపు చూసి ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? అన్నాడు క్రిష్. ఏం లేదు సార్ అంది రాధ. దేని గురించో ఆలోచిస్తుంది అని తెలిసినా తను ఏం లేదు అన్న తర్వాత కూడా మరీ ఎక్కువగా అడగటం బాగోదు అనుకొని సైలెంట్‌గా అయిపోయాడు క్రిష్. మెయిడ్ వచ్చి డిన్నర్‌కి పిలిచి వెళ్ళింది. అయ్యో సార్! మీరు చేసిన ఫుడ్ తినరు కదా! నేను చేస్తే బాగుండేది అనుకుని సార్ ఒక 30 మినిట్స్ వెయిట్ చేయండి. మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంది రాధ. మెయిడ్ ప్రిపేర్ చేసింది కదా! అది తింటానులే. నీ హ్యాండ్స్‌కి కొంచెం రెస్ట్ ఇవ్వు అన్నాడు క్రిష్. ఇప్పుడు బాగానే ఉంది సార్. పెయిన్ ఏం లేదు అంది రాధ. ఒక్క రోజుకి నేను అడ్జస్ట్ అవుతానులే అన్నాడు క్రిష్. సరే అని ఇద్దరూ డిన్నర్ చేయడానికి లేచారు. అప్పుడే కార్తీక్ లోపలికి వచ్చాడు. క్రిష్ అలా నార్మల్‌గా ఉండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కార్తీక్ అలాగే నిలబడి ఉండటం చూసి ఏంట్రా అక్కడే అయిపోయావు? రా భోజనం చేద్దాం అన్నాడు క్రిష్. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయరా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని క్రిష్ రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కార్తీక్. కార్తీక్ వచ్చే వరకు క్రిష్, రాధ ఇద్దరు వెయిట్ చేశారు. కార్తీక్ వచ్చిన తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు. తినటం కంప్లీట్ అయిన తర్వాత "రేయ్! నీతో కొంచెం మాట్లాడాలిరా" అన్నాడు కార్తీక్. పర్సనల్‌గా మాట్లాడుకుంటారేమో అని అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది రాధ. "ఎక్కడికి వెళ్తున్నావురా? రా ఇలా వచ్చి కూర్చో" అన్నాడు కార్తీక్. "పర్వాలేదన్నయ్య మీరు మాట్లాడుకోండి" అంది రాధ. "పర్సనల్స్ ఏమీ కాదులేరా ఇలా వచ్చి కూర్చో" అన్నాడు కార్తీక్. క్రిష్ ఏమనుకుంటాడో అని క్రిష్ వైపు చూసింది రాధ. కూర్చో అన్నట్లుగా చూశాడు క్రిష్. క్రిష్ చెప్పగానే వచ్చి కూర్చుంది రాధ. ఇద్దరిని చూసిన కార్తీక్ అబ్బో! అని అనుకున్నాడు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు కార్తీక్. అలా చూస్తూ ఉండటం చూసి ఏంట్రా అలా చూస్తున్నావు? అన్నాడు క్రిష్. ఏమీ లేదురా అన్నాడు కార్తీక్. కార్తీక్ ఏం చెప్తాడు అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది రాధ. 10 డేస్ ఫంక్షన్ చేయాలి కదరా! దాని గురించి మాట్లాడదామని వచ్చాను. మార్నింగ్ నుండి వద్దామనుకుంటే అసలు కుదరలేదు అన్నాడు కార్తీక్. నేను ఈ విషయం గురించి నీతో మాట్లాడదామనుకున్నానురా. కానీ నువ్వు బిజీగా ఉంటావని నేను నీకు కాల్ చేయలేదు అన్నాడు క్రిష్. ఇద్దరు ఫంక్షన్ ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. రాధ వింటూ కూర్చుంది. వాళ్ళు మొత్తం మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత సార్ మీరేమీ అనుకోనంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అంది రాధ. ఏంటి అన్నట్లుగా చూశారు ఇద్దరు. ఒక్క పూట తినటానికి ఫుడ్ దొరికితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. మనం అందరికీ హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ కొంతమందికైనా ఆ రోజు ఫుడ్ పెట్టిస్తే బావుంటుంది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది అంటారు కదా! వేరే ఏది ఇచ్చినా సరే, ఇంకా ఇస్తే బాగున్ను అనుకుంటారు కానీ, అన్నం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళు తృప్తిగా దీవించి దీవెనల వల్ల మీకు మంచి జరుగుతుంది సార్ అని చెప్పటం ఆపి సైలెంట్‌గా క్రిష్ వైపు చూసింది రాధ. తను ఏమంటాడు అని. రాధ చెప్పింది క్రిష్‌కి చాలా నచ్చింది. ఆ ఏర్పాట్లు కూడా చూడు అని చెప్పాడు కార్తీక్‌కి. క్రిష్ ఓకేరా అన్నాడు కార్తీక్. మీకు మాతో కలిసి ఉండటం ఇష్టం లేదు కదా అండి? మీరు కూడా మాతో పాటే ఉండి ఉంటే మనం అందరం సంతోషంగా ఉండొచ్చు అని ఎంత చెప్తున్నా కూడా వినకుండా నా మీద కోపంతో వెళ్ళి మీరు ఔట్ హౌస్‌లో ఉంటున్నారు కదా! అందుకే అలా అన్నాను. మీరు మాతో ఉంటే నాకు
ఇంకేం కావాలి చెప్పండి అంది జమున. నీతో కలిసి ఉండటం కన్నా చావటం బెటర్ అన్నాడు జగదీష్. డాడీ అంది మాన్సి. అవునురా, ఇప్పుడు నేను బ్రతికుంటే మాత్రం ఎవరికి ఉపయోగం చెప్పు? మీ అమ్మ నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో నా జీవితం అప్పుడే నాశనం అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. తనకి అవసరమైన సమయంలో నేను తనకి తోడుగా ఉండకుండా పోయింది. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల కాదా అన్నాడు కోపంగా జగదీష్. డాడీ, క్రిష్ ఒక్కడేనా నీకు కొడుకా? మేము కూడా మీకు ఏమి కాదా అన్నాడు మానస్. ఏం మాట్లాడుతున్నావంటూ తాగుతూనే నడిచి వెళ్ళి మానస్ని కొట్టబోయాడు జగదీష్. డాడీ అంటూ ఫాస్ట్గా వెళ్ళి మానసిని కొట్టకుండా ఆపి, ప్లీజ్ డాడీ, మీరు రూమ్లోకి వెళ్ళండి, ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాము అంది మాన్సి. లేదమ్మా, ఇప్పుడే మాట్లాడి తీరాలి, నువ్వు ఉండు అని మాన్సిని ఆపి, మేమేమి కాదా అని అడుగుతున్నావు? చిన్నప్పటి నుండి నీకు నేనేం లోటు చేశాను అన్నాడు జగదీష్. మౌనంగా తలదించుకున్నాడు మానస్. ఏవండి, వదిలేయండి, చిన్నపిల్లాడు ఏదో తెలియక మాట్లాడాడు అంది జమున. నోరెత్తావంటే చంపేస్తాను, నీ పెంపకం వల్లే వాడు ఇలా తయారయ్యాడు అని అరిచాడు జగదీష్. జగదీష్ను ఎప్పుడు అంత కోపంగా చూడని జమునకి భయం వేసి సైలెంట్గా ఉంది. మాట్లాడు మానస్, నేను నీకు ఏం తక్కువ చేశాను? కృష్ణ నీకన్నా బాగా ఏ విషయంలో చూసుకున్నాను చెప్పు అని అడిగాడు జగదీష్. మానస్ ఏమీ మాట్లాడలేదు. నువ్వు కాదు అనాల్సింది, క్రిష్ అనాలి ఆ మాట. నీ నోటి నుండి ఈ మాట వింటాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు అన్నాడు జగదీష్. మానస్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. నువ్వు అలా సైలెంట్గా ఉంటే కాదు మానస్, నాకు ఆన్సర్ కావాలి. నేను ఏ విషయంలో నీకు తక్కువ చేశాను నాకు ఇప్పుడే తెలియాలి అన్నాడు జగదీష్. అన్ని విషయాల్లోనూ అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస్. బాధగా సోఫాలో కూర్చున్నాడు జగదీష్. తనని కదిలించే సాహసం చేయలేదు జమున. మానసి జమున వైపు కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి కార్డ్ తీసి మజ్జిగ చేసి గ్లాస్లో పోసుకొని తీసుకొని వచ్చి జగదీష్కి ఇస్తూ, డాడీ, ఇది కొంచెం తాగండి అని అంది. విన్నావా అమ్మా, వాడు ఏం మాట్లాడుతున్నాడు? నేను మిమ్మల్ని పట్టించుకోవటం లేదా అన్నాడు జగదీష్. అన్నయ్య ఏదో కోపంలో అలా అని ఉంటే డాడీ, మీరు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు మమ్మల్ని? ప్లీజ్ డాడీ, మీరు అది ఏమి పట్టించుకోవద్దు, ముందు ఇది తాగండి అని గ్లాస్ చేతికి అందించింది మాన్సి. జగదీష్ హ్యాండ్ షేక్ అవుతూ ఉండటంతో, ఇలా ఇవ్వండి డాడీ, నేను తాగిపిస్తాను అని జగదీష్ దగ్గర నుండి గ్లాస్ తీసుకొని తానే తాగిపించింది మాన్సి. జమున అలాగే నిల్చొని ఉంది. డాడీ, మీరు వెళ్ళి పడుకోండి అంది మాన్సి. నేను ఇక్కడే పడుకుంటానమ్మా, నువ్వు వెళ్ళి తిని పడుకో అన్నాడు జగదీష్. తనకి తినాలని అనిపించలేదు. రూమ్లోకి వెళ్ళమని ఫోర్స్ చేయలేక సైలెంట్గా అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయింది మాన్సి. మాన్సి వెళ్ళిన తర్వాత మెల్లగా జగదీష్ దగ్గరకు వెళ్ళి, ఏమండి, రూమ్లోకి వెళ్దాం రండి. జమున తనతో మాట్లాడటం కూడా ఇష్టం లేనట్లుగా సైలెంట్గా ఉండిపోయాడు జగదీష్. 2 నిమిషాలు అలాగే నిలబడి చూసి తను మాట్లాడడు అని అర్థం చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది జమున. జగదీష్ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. మాన్సి బెడ్షీట్ పిల్లో తీసుకొని వచ్చి డాడీ అని పిలిచింది. కానీ అప్పటికే జగదీష్ నిద్రపోయాడు. మాన్సి జగదీష్ని డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా బెడ్షీట్ కప్పి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూసేసరికి మిస్డ్ కాల్స్ ఉండటంతో అన్నయ్య కాల్ చేశాడేంటి అనుకొని క్రిష్కి కాల్ చేసింది మాన్సి. మాన్సి అన్నాడు క్రిష్. అన్నయ్య, ఈ టైంలో కాల్ చేస్తావేంటి అంది మాన్సి. ఏం లేదురా, ఏం చేస్తున్నావు చేశాను, తిన్నావా అన్నాడు క్రిష్. తను ఏమీ చెప్పకపోయినా ఎందుకు చేసి ఉంటాడో అర్థం చేసుకొని తనతో ఏమీ చెప్పకుండా, ఆ అన్నయ్య తిన్నాను, ఇప్పుడే తినే రూమ్లోకి వస్తున్నాను అంది మాన్సి. మాన్సి నార్మల్గానే మాట్లాడటంతో, సరేరా, బాయ్, గుడ్ నైట్ అన్నాడు క్రిష్. మీరు తిన్నారా అన్నయ్య అంది మాన్సి. తిన్నాంరా అన్నాడు క్రిష్. ఓకే అన్నయ్య, బాయ్, గుడ్ నైట్ అంది మాన్సి. క్రిష్ కాల్ కట్ చేసిన తర్వాత ఫోన్ బెడ్పై వేసి, సారీ అన్నయ్య, మా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది. పాపం పెద్దమ్మ కూడా చాలా బాధపడి ఉంటుంది. ఆ దేవుడు కూడా ఎప్పుడు మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడు అనుకుంది మాన్సి. క్రిష్ మాట్లాడే వరకు వెయిట్ చేసి కాల్ కట్ చేయగానే, అంతా ఓకేనా సార్ అంది రాధ. తాను నార్మల్గానే మాట్లాడింది అన్నాడు క్రిష్. ఓకే సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి అంది రాధ. వెళ్తున్నాను, నువ్వు కూడా వెళ్ళి పడుకో అన్నాడు క్రిష్. వెళ్తున్నాను సార్ అని 2 అడుగులు ముందుకు వేయగానే డ్రెస్ కాలుకి తట్టుకొని కింద పడబోయింది రాధ. అది గమనించిన క్రిష్ ఫాస్ట్గా లేచి 1 అడుగులో రాధ దగ్గరకు చేరుకొని తను కింద పడకుండా పట్టుకున్నాడు. కింద పడుతున్నాను అనుకొని గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్న రాధ కింద పడకపోవటంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. క్రిష్ మొహం తన మొహానికి దగ్గరగా ఉంది. నడుము పైన క్రిష్ చెయ్యి ఉండటంతో తనకి ఏదో తెలియని ఫీలింగ్, గొంతులో తడి ఆరిపోయినట్లుగా అనిపించింది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు.